పూరా లోకల్. గోపీనాథ్ మీద ఇంత ప్రేమ ఉన్న కేటీఆర్ గారు ఇంతవరకు ఒక్క పూట నా అమ్మ నువ్వు ఎట్లా ఉన్నావని ఒక్క ఫోన్ కూడా చేయలే. నీకు నాకు సంబంధం లేదు, కానీ నీ గవర్నమెంట్ లో 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వాడి తల్లి పెద్ద ముసలం ఉంది, ఏవైపోద్దు ఒక్క ఫోన్ చేయలేరా? కానీ చేయలేరు. ఎందుకంటే ఆవిడ టికెట్ ఇచ్చే మాకేం ఎవరికి చేసుకుంటారు టికెట్, అది రాజ్యాంగం మాకెందుకు, మాకే అక్కర్లేదు. కానీ తల్లిగా చెప్పాలా వద్దా? ఏమన్నా ఒక పని చేస్తుంటే ఒక పెద్ద మనిషి బయట నుంచి వచ్చి చెబుతారా లేదా? అదేమి చెప్పాలా నాకు. ఎవరిని అడుగుతాం, ఎవరిని అడుగు. ఇప్పుడు ఇంకేంటంటే నిన్న కూడా ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు, ఆయన పిల్లలు ఉన్నారు, గోపీనాథ్ పిల్లలే కాదు. నేను కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఐడెంటిటీ కావాలి, ఐడెంటిటీ కోసం మాత్రమే వెళ్ళాము. ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చేసరేంటి, ఇన్నాళ్ళు లేదంటే ఇన్నాళ్ళు వాడు బతుకున్నాడు, గోపీనాథ్ గారు బతుకున్నారు. బతుకున్నప్పుడు మనం ఏం చేయలేం, చచ్చిపోయిన తర్వాత కూడా ఏమి చేయలేం. కానీ మరి వాడు ఐడెంటిటీ కావాలి కాబట్టి ఐడెంటిటీ కోసం పోరాటం. ఇప్పుడు ఐడెంటిటీ వచ్చే వరకు పోరాడతాం. ఐడెంటిటీ లేకుండా బిడ్డ ఎట్లా బతుకుతాడండి? నువ్వే క్యాప్చర్ చేసుకుంటే సరిపోయిందా? గోపీనాథ్ భార్య నేనే నువ్వే డిక్లేర్ చేసుకుని సరిపోదు కదా. గవర్నమెంట్ చెప్పింది నీకు, అది మానేసి నువ్వు అన్ని వాళ్ళకేమీ లేవు కాగితాలు, వాళ్ళు ఇటుదే అని చెబుతుంటే ఈ మనసు చాలా దెబ్బతిన్నది. మాలిని గారి మనసు చాలా దెబ్బతిన్నది. నేను ఇంటుంటే నేను అబద్ధం ఆడుతున్నానా, నేను భార్యను కాదా, ఈ రకంగా ఎందుకు వైరల్ అవుతున్నాయి ఈ మాటలు, ఇప్పటి వరకు నేను అట్లే కదా, ఇంతవరకు అతను డైవర్స్ అవ్వలేదు కదా అన్న దీంతో అసలు ఎవరికి చెప్పుకుంటే కూడా ఒకరిద్దరు చెప్పుకుంటే మూడోది లేదు. అందుకోసం ఈ మీట్ పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఈవిడ గోపీనాథ్ గారి భార్య, డైవర్స్ అయితే అవ్వలేదు ఇప్పటి వరకు. ఇది పెళ్లి నేను చేశాను, నువ్వు చేసావో లేదా అదంతా అది కాదు, కానీ ఇంతవరకు డైవర్స్ అవ్వకపోతే ఆవిడకి హక్కు ఉందా లేదా అన్నది మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఆవిడ ఇంతకాలం ఎంత ఏమని పడిందో. ఇంకోటి ఏంటంటే గోపీనాథ్ ఈ వద్దనుకున్నా, గోపీనాథ్ వద్దనుకుంటే 20 డైవర్స్ తీసుకునేవాడు కదా, డైవర్స్ చేస్తే వచ్చేసేది కదా, ఎందుకు తీసుకోలేదు? అదేంటంటే ఆవిడ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది, నా భార్య ఉంటది అనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు తీసేసి శాంతం లీగల్ ఇది కూడా పెట్టి దొంగచాటుగా నువ్వే లీగల్ హైర్ అవ్వాలంటే బయటకు వచ్చాం బాబు. అంతవరకు ఈ విషయాలు కానీ గోపీనాథ్ విషయాలు కానీ మేము బయటికి తీయలేకపోయాం. 6 నెలలైనా సంవత్సరం అయినా ఎంతైనా వాళ్ళు లీగల్ హైర్లే కాబట్టి అది కూడా సాటు మాటగా కాకుండా నలుగురిలో నిరూపించుకోవాలని వాళ్ళు అనుకోబట్టి నేను చెప్పి చేయగలుగుతున్నాను.